ఎంతో ఆధునికమవుతున్న తెలంగాణ పల్లెల్లో మూఢనమ్మకాల వల్ల ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. నిరక్షరాస్యత, వెనకబాటుతనం ఎక్కువగా ఉండే మారుమూల ఆదివాసీ పల్లెల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మంత్రాలు వేస్తున్నారు, చేతబడులు చేస్తున్నారు అనే నెపంతో నేటికి చాలా మందిపై అమానవీయమైన దాడులు జరుగుతున్నాయి. అవి గూడెంలను దాటి బయటికి వస్తున్నవి చాలా తక్కువ. ఇదో సామాజిక సమస్య, తరాలుగా ఎందరినో పట్టిపీడిస్తున్న సమస్య, ఎంతో మంది అమాయకులని దారుణ హింసకు గురి చేస్తున్న సమస్య. దేశం అనేక రంగాల్లో మార్పు దిశగా ముందుకు సాగిపోతున్నా, విజ్ఞానాన్ని ఒడిసి పట్టుకొని అంతరిక్ష యాత్రలు చేస్తున్నా నేటికి చాలా ప్రాంతాల్లో వీటి నుండి బయటపడలేకపోతున్నారు. ఆ సమస్యే అపనమ్మకం పునాదిగా సాగే మూఢనమ్మకాలు. అంటే దేశంలో కూడా చాలా చోట్ల ఈ బాణమతులు, చేతబడులు, మంత్రాల పేరుతో దాడులు జరుగుతున్నాయి. మన ఆంధ్రాలో కూడా శ్రీకాకుళం, విజయనగరం అడవి ప్రాంతాల్లో చూస్తాం చిల్లంగి పేరుతోటి. అట్లాగే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, బీహార్, ఒరిస్సా, అస్సాం అనేక చోట్ల చూస్తాం. మహారాష్ట్ర మన దగ్గరికి వస్తే ఒకవైపు ఏమో సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. చంద్రయాన్, గగనయాన్ల కాలంలో ఉన్నాం. సునీత విలియమ్స్ స్పేసు తిరిగి వచ్చిన కాలం కూడా చూస్తున్నాం. మరొక వైపు ప్రజలు ఇవి అంటే ఆ మూఢత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మన చదువు ఏమవుతుందంటే సైంటిఫిక్ టెంపర్ అనేది పెంపొందించట్లేదు. కేవలం ఓ పద్యమో బట్టి ఎట్లయితే ఉపకపురంపు శ్లోకం ఎట్లయితే పద్యం ఎట్లయితే బట్టి చదువుతామో అట్లనే సైన్స్ సూత్రాలు కూడా బట్టి చదవడం ఉంది. కానీ దాన్ని ప్రాక్టికల్గా ఎట్లా ఎక్స్పెరిమెంట్ లేకుండా సైన్స్ లేదు, ప్రాక్టికల్గా ఉండాలి ప్రతిదీ. సో ఆ ప్రాక్టికల్స్ అనేవి, ఆ ఎక్స్పెరిమెంట్, ఆ ఓరియంటేషనే మన స్కూళ్ళల్లో లేదు. సైంటిఫిక్ టెంపర్ అనేది లేదు. నేటికి కూడా చాలా వరకు ఆదివాసీ పల్లెల్లో ఎవరైనా జబ్బు పడ్డా, వారు చనిపోయినా, పశువులకేమైనా అయినా, పొలం సరిగా పండకపోయినా తమకెవరో మంత్రం చేయించారు కాబట్టి ఇదంతా జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఆ మంత్రం తీయించుకోనిక పలు చోట్లకు తిరుగుతుంటారు. ఈ మూఢనమ్మకాల వల్ల వారు సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా అన్ని విధాల వెనుకబాటుకు లోనవుతున్నారు. చిన్న అనుమానంతో మొదలై పెనుభూతంగా మారే వాటిలో మూఢనమ్మకాలు ముందు వరుసలో ఉంటాయి. ముఖ్యంగా అక్షరాస్యత తక్కువగా ఉండే ఆదివాసీ ప్రాంతాలపై ఈ మూఢనమ్మకాలు విషపు పంజా విసురుతున్నాయి. తమకు ఏదో కారణంతో ఇబ్బంది ఎదురైతే దానికి ఫలానా వారు చేతబడి చేశారనో లేక మంత్రప్రయోగం వేశారనో బలంగా నమ్ముతారు. ఎవరిపైన అనుమానం ఉందో వారిని మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేసి ఊరి నుండి వెళ్ళగొట్టడమో చంపడమో చేసే పరిస్థితి ఉంది. దీనికి కారణం అక్షరాస్యత లేకపోవడం, ప్రశ్నించే తత్వం రాకపోవడం, గుడ్డిగా అన్నిటినీ నమ్మడం. కొమరం భీమ్ గారు పోరాటం చేసి స్వతంత్రానికి ముందు ఆయన జల్ జంగిల్ జమీన్ అమారా అనే నినాదంతో పోరాడాడు. సో ఆ పోరాడిన తర్వాత ఈరోజు వాళ్ళ కుటుంబంలో చూసినా కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ కనపడని పరిస్థితి ఉంది. ఇంటర్ దాటని వాళ్ళే కనపడుతుంది. ఏంది పరిస్థితి అంటే ఇవే, ఈ మూఢత్వం ఇవే కనపడుతుంది. సో వీటి నుంచి బయటికి రావాలి. ఆ రోజుల్లోనే కొమరం భీమ్ వీటన్నిటిని దాటి అస్సాం దాకా పోయి వచ్చి తిరుగుబాటు చేసిన పరిస్థితి ఉంది. ఆ చైతన్యం ఈరోజు కనపడతలేదు. సో ఈరోజు ఆ చైతన్యాన్ని పెంచాల్సిన అవసరం. విద్య కూడా ఇంకా అందనంత దూరంలో. ఇప్పటికీ మీరు ఆదివాసీ ప్రాంతాల్లో చూస్తే 10th దాటడం అనేది చాలా గగనంగా ఉంటుంది. 10th లోపే డ్రాప్ అవుట్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ చేరడం ఇంకా గ్రాడ్యుయేట్స్ అయితే మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. మండలానికి 10-20 మంది కూడా కనపడరు గ్రాడ్యుయేట్స్. సో అది వెనుకబడతారు. రెండో వైపు వాళ్ళు మన సమాజానికి దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్న వాళ్ళు సహజంగా ఎవరైతే చెప్పినా నమ్మే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఆ ఊర్లలో ఉండే కొంతమంది వాళ్ళది ఎట్లుంటుందంటే ఒకసారి నమ్మడం మొదలుపెట్టారంటే ఇక ప్రాణం పోయినా నమ్ముతూనే ఉంటారు. సో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ ఏం చేస్తారంటే ఇలాంటి మూఢనమ్మకాలు వీటిని ఉన్నాయి అనే పేరుతో వాళ్ళని నమ్మిస్తూ ఉంటారు. నమ్మకం మనిషికి మానసికంగా బలాన్నిస్తుంది, ముందుకు వెళ్లేలా చేస్తుంది. అందుకే చాలామంది ఎవరికి నచ్చిన నమ్మకాలు వారు పాటిస్తూ ఉంటారు. అయితే మనకు మన చుట్టూ ఉన్నవారికి ఇబ్బంది కలిగించని నమ్మకాలపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ
మూఢత్వంతో నిండి అనుమానాలతో కూడి హింసతో ముగిసిపోయే మూఢనమ్మకాల గురించే ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది. మేము ఈ మధ్య సిర్పూర్ మండలం కొలాం కూడా వెళ్ళాం. అక్కడ ఏంటంటే అక్కడ ఒక మహిళ చనిపోయింది. చనిపోవడానికి కారణాలు అనారోగ్యం, ఆదివాసి ప్రాంతాల్లో వాళ్ళకి ఊరికి సరిగ్గా వెహికల్ కూడా ఏ వెహికల్ వెళ్ళదు, బైక్ కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు, నడిచిపోవాల్సిన పరిస్థితి. ఇంకా ఏదన్నా అయితే వాళ్ళని బయటికి తీసుకొచ్చే పరిస్థితులు లేదు. సో అనారోగ్యం రకరకాలుగా చనిపోతుంది. దానికి ఏదో మంత్రాలు కారణం అని, లేకపోతే ఇంకేదో వాస్తు కారణం అంటే వీళ్ళకి ఏదైనా కూడా ఏం చేస్తారంటే జ్వరం వచ్చినా లేకపోతే ఇంకేది ప్రాబ్లం వచ్చినా, అనారోగ్యం ఏది సమస్య వచ్చినా కూడా వెంటనే ఒకళ్ళ దగ్గరికి పోతారు. ఇక ఆయన వాళ్ళకు అవి ఇవి చూసి చెప్పి ఆ పూజ ఈ పూజ అని మీకు ఇట్లా నష్టం జరిగింది, ఎవడో మంత్రాలు చేసిండు, లేకపోతే ఇంకోటి ఏదైందో దుష్టశక్తి వచ్చింది, దయ్యం వచ్చింది, రకరకాలుగా చెప్తారు. చెప్పి వీళ్ళ దగ్గర నుంచి 5,000, 10,000, 20,000 లావుతారు. వీళ్ళు ఆ నమ్మకాల్లో వచ్చి ఇక మిగతా వాళ్ళ మీద అనుమానాస్పదంగా ఉంటారు. కొట్టడము, చంపడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు ఏంటంటే వాళ్ళు కొన్ని ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నేను చెప్పిన కొలంగూడలో మొత్తం 25-30 కుటుంబాలు ఉంటాయి. అందులో 7-8 కుటుంబాలు ఆ కులం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. అదే అడవుల్లో ఉంది, అంత పోలేని పరిస్థితి ఉంది, బైక్ కూడా సరిగ్గా వెళ్ళదు, అతి కష్టం మీద వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఇంకా ఈ గూడెం దాటి ఇంకా అడవుల్లోకి వెళ్ళి 6-7 కుటుంబాలు వాళ్ళు బ్రతకాల్సిన పరిస్థితి. మూఢత్వం పెరిగితే ప్రాణాలు తీస్తున్నారు, గొడ్డలతో నరుకుతున్నారు, నాలుకలు కత్తిరిస్తున్నారు, పండ్లు బిగుతున్నారు. ఇంకోవైపు మనం చూసిన మదనపల్లిలో కన్న తల్లిదండ్రులే తమ బిడ్డల్ని చంపుకున్న పరిస్థితి. మన సూర్యాపేట జిల్లాలో ఒక మహిళ ఇట్లనే అనారోగ్యం ఉంటే ఒక మంత్రగాడి దగ్గరికి పోతే ఏదో దోషం ఉంది అందువల్ల ఇట్లా అయిందంటే తన బిడ్డని బలిచ్చింది. సో సొంత బిడ్డల్ని చంపుకుంటారు, తమను తాము చంపుకొని బలవన్మరణాలకు పాల్పడతారు, లేదా తోటి వాళ్ళని చంపే దారుణ స్థితిలోకి వెళ్తున్నాయి. మూఢనమ్మకాలు కొందరి జీవితాలను తలకిందులు చేస్తాయి. ఎలాగంటే పచ్చని పైరు ఎండిపోయినట్లుగా వాళ్ళ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మిగులుస్తాయి. దానికి నిదర్శనమే మంత్రాల నింద వేసి తన ఊరు వెళ్ళగొడితే ఆసిఫాబాద్లోని రాజులగూడలో నివాసముంటున్న ద్రుపదాబాయి కథ. రెక్కల కష్టంతో పొలం పండించుకొని హాయిగా సొంత ఊర్లో తన ఇంట్లో ఉన్న ఈమెను మూఢనమ్మకాలు ఎంతటి హింసకు గురి చేశాయో, వారి కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేశాయో ఆమె మాటల్లోనే వినండి. ఊరా కంచన్పల్లి అయితే మేము ఏం చేసుకున్నాము, మన చేను చేనులో దేవుడు చేస్తామని కొడుకు పోయి తండ్రి పోయిండ్రు. పోతే ఊర్లో అంతా ఏం చేసిండ్రు, మొత్తం ఒకటయి ఎందుకు ఇట్లా చేస్తున్నారని పోయి పట్టిండ్రు. చేనులలో మన పచ్చక పళ్ళు చేస్తాం కదా, గది చేసుడు చేనులలో పోయి చేస్తే మళ్ళీ ఏం చేసుకున్నారు అంత మొత్తం అయ్యి ఊళ్ళో అంతా కలిసి పొయ్యాలని కొట్టిండ్రు. మా వాళ్ళని కొడుకును తండ్రిను కొడితే మళ్ళా కొట్టి పడగొడితే మళ్ళా కొడుకు ఉరికిపోయిండు. మళ్ళీ నడిపి కొడుకు ఇంటికాడ తీసుకొస్తే ఏం చేసిండ్రు, కొట్టిండ్రు. మళ్ళీ కొట్టి మీరు నీళ్ళలో ఉండద్దు, మీరు పోండ్రి అని ఎలగొట్టిండ్రు. బాగా కొడితే ఏం చేసిండ్రు, లింగపూరం చేసాయి వచ్చిండ్రు పోలీసు వాళ్ళు. జీబులో వేసుకొని ఉట్నూరు తీసుకుపోయి వాళ్ళండా ఒక అలా చేరికి చేసిండ్రు. మళ్ళీ ఏం చేసిండ్రు, ఆడ ఉండంగా కానీ మళ్ళీ దేవుని పూజ చేసుకున్నాం కానీ అట్లా పెట్టిండ్రు మంత్రాలన్నీ. కొంత కోడి పిల్ల మైదాన్ని తీసుకుపోయి ఇట్లా వేసుకున్నాడు కొడుకు. గంతే పంటలు ఇస్తారు కదా కొబ్బరికాయ కొడతారు, పిల్లలు ఇస్తారు, అడ్లు ఉండే, పత్తి ఉండే, అంతా ఇడిసి పెట్టచ్చినామమ్మ. అత్త ఎలగొట్టిండ్రు, అయిపోయినాయి, అట్టే పోయినాయి. ఉండద్దు, మీరు చెయ్యద్దు, ఉండనద్దు. ఏం చేయాలి, ఇక కూలిపోయి బతుకుతున్నాం, ఏం చేయాలి. 7 ఎకరాలు అడ్లు చేసుకోండి, మన శనగలు వేసుకోండి, పత్తులు వేసుకోండి, అన్న పని చేసుకొని బతుకుతుండే. మళ్ళీ వచ్చి అది మాకు ఇట్ట పడుతున్నది అని మళ్ళీ ఎలగొట్టిండ్రు. ఇంకేంటి, కట్టుబట్టతో వెళ్ళినాం, ఏమీ తీసుకురాలేదు. ఎవరు తీసుకున్నారో మళ్ళీ పై చూస్తే ఏమీ లేవు. అసలు ఉంటాయా ఇట్లాంటి మూఢనమ్మకాలు, చెడుపుళ్ళు, ఉంటాయి, మంత్రం ఉంటుందా? ఏడ ఉంటుంది, పని చేస్తే చేనులో పని చేస్తేనే పండుతుంది. నీ పని చేస్తే నీకు విత్తనం వేసుకొని నీ ఇంటికాడ ఉంటే పండుతుందా అమ్మ? గాదే ఉన్నది మాది గాదే. నీకు ఎట్లా పండుతుంది, మాకు ఎట్లా పడతలేదు. నీకు మంత్రాలు ఉన్నాయి, మీకు పండుతుంది అంటారు, ఇట్లా అంటారు. మేము ఏమో రాత్రి బాగా
ఈగలు గల్లల్లో పోతే కూడా కలుపులు తీస్తాం మేము. అట్లా పని చేస్తే పడుతుంది. పంట మీదనే అట్లా కొంటే మాది. నీకు ఎట్లా పండుతుంది, మాకు ఎట్లా పండది ఇట్లా అన్నాడు. మేమేమో బాగా పిల్లలు పోరగాలు అందరూ బాగా చీకటి అయినా కానీ మేము పని చేసుకుంటాం. కొడుకు బతుకు తెరువు వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. భర్త చనిపోయాడు. తనొక్కతే కూలీ నాలి చేసుకుంటూ భారంగా బతుకు వెళ్లదీస్తుంది. మీ ఊరికి వెళ్ళొచ్చు కదా అంటే ఆమె సమాధానం వినండి. పోలీసులో పోయినాం, ఏసఐ వచ్చిండు, అంతా చేసిండు, ఇంటికాడ వచ్చిండు. మళ్ళా అమ్మ నువ్వు ఈడ ఉంటే ఎవరన్నా ఒకరినన్నా చంపుతారు, ఎల్లుండ్రు అని చెప్పిండు. ఈడ ఉండకుండ్రు రాకుండ్రు అన్నాడు. అద్దన్నారు. ఒకళ్ళన్నా చంపుతాం అత్తే, ఒకళ్ళన్నా చంపుతాం, విడిచిపెట్టమన్నారు. ఇక చేగుంట మండలం ఉల్లితిమ్మాయపల్లి గ్రామంలో ఒక గేదె చనిపోతే వాళ్ళు వేసిన మంత్రాలని ఇద్దరు భార్యాభర్తల్ని బతికుండగానే చితి మీద వేసి కాల్చి చంపారు, సజీవదానం చేశారు. వాళ్ళ బర్రె చనిపోవడానికి వేరే కారణాలు, రోగము, రకరకాల కారణాలు ఉంటాయి. మీరు అన్నట్టు బర్రె సరిగ్గా పాలు ఇవ్వకపోయినా, లేకపోతే పంట సరిగ్గా పండకపోయినా, వాళ్ళ పంట వండి వీళ్ళది పండకపోయినా, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏదో మంచి జరిగి వీళ్ళకి ఏదన్నా జరిగినా, ప్రతి దానికి ఏదో దానికి అంటగట్టుకోడు. ఎవడో వాడికి ఏదో చేసిండు, వీడేదో చేసిండు అనుకోడు. వీడి మీద ఆ కుటుంబం మీద వీళ్ళు దాడి చేయాలన్నా, వీళ్ళ మీద వాళ్ళు చేయాలన్నా, ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఈ అనుమానాలు వచ్చినప్పుడు ఈ మంత్రగాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకా రెచ్చగొట్టే అంటే వాటిని పెంపొందించే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. దీంతో చివరికి ఇలాంటి హత్యల దాకా దారితీస్తూ ఉంది, దాడుల దాకా దారితీస్తూ ఉంది. ప్రతిదానికి అంటే ఏ చిన్న ఘటన జరిగినా కూడా దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది. హేతుబద్ధ ఆలోచన అంటేనే అది. సో దాని వెనక ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని పరిశీలించాలి. కానీ లేని శక్తుల్ని పట్టుకొని వాటి మీదే అట్లా అంటే ఇప్పుడు చాలామంది అంటారు ఉంటాయి తెలుసా అని. నేను అందుకే కొన్ని వేల గ్రామాల్లో ప్రదర్శన ఇచ్చిన ప్రతి చోట నేను ఒక ఛాలెంజ్ చేస్తాను. ఎవరైనా సరే బాణమతి, చేతబడి, చిల్లంగి, మనిషి కోడి, సోదబెట్టడం ఏ పేరుతో అయినా సరే, సాతాన్లు, సైతాన్లు, దుష్టశక్తులను పంపడే వాళ్ళైనా సరే, మీరు ఏ మతం ఉన్నా, ఏ పేరుతో ఉన్నా, ఏ విధమైన దుష్టశక్తి ఉన్నా నా మీదకి పంపండి. ఛాలెంజ్. నేను గత 4 దశాబ్దాల నుంచి ఛాలెంజ్ ప్రతి చోట చేస్తున్నా. చేసిన వాళ్ళు ఎవరు ఉండరు నా మీద. చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు చేయరు? అవి ఉండవు. కానీ ఆ పేరుతో బతికే వాళ్ళు ఉంటారు. ఆ పేరుతో ప్రజలను మోసం చేసి ఆ ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని డబ్బులు సంపాదించుకొని సంపద పోగేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ చేసి ప్రయోగించే వాళ్ళు ఎవరు ఉండరు. అది జరగదు. అలాంటి శక్తులు ఏవి ఉండవు. కానీ ఆ ఉండవనే వాస్తవాన్ని ప్రజలకు అర్థం చేయించే ప్రయత్నం చేయాలి. ఆరోగ్య సమస్యలు అనేవి వారు నివసించే పరిసరాలు, వాతావరణ మార్పులు, జన్యు సంబంధమైన కారణాలు, ఇలా అనేక రకాల అంశాలతో ముడివడి ఉంటాయి. కానీ ఆధునిక వైద్య సదుపాయాలు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉన్నా చాలా మంది నేటికి వాటిని నమ్మకుండా మంత్రాలను నమ్ముతున్నారు. రోగం వస్తే దేవుళ్ల దగ్గరికి తిరగడం, పూజల పేరుతో డబ్బు ఖర్చు పెట్టి కొందరు రోగం ముదిరే వరకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. జ్వరం వస్తే ఇక మేము దేవుని దగ్గరికి పోయి దేవుని శాంతి చేస్తాం. ఇక దేవుని కాలు మొక్కిన తర్వాత దానికి కొబ్బరికాయనో కోడిపిల్లనో దానికి ఇచ్చేస్తాం. జ్వరాలు కూడా కొన్ని తగ్గిపోతాయి. ఇక మేము ఏది వచ్చినా కూడా కొన్ని దేవుని బాగా నమ్ముకుంటాం. అక్కడ తల్లులు ఉన్నాయి, వాటిని శాంతి చేసి కాలు మొక్కి దానికి గొర్రె పిల్లను ఏదో అంతట్లా ఇది బెల్లి పానకంతో మనిషికి ఇంత పానకం ఇస్తే తాగుతారు. అట్లానే శాంతి అయితే తగ్గిపోదు. హాస్పిటల్కి పోదు. కానీ కొంచెం పరిస్థితి మా వాళ్ళు మారతలేరు. మూడో నమ్మకాలతోటి కొంత చనిపోకట అవుతుంది. మూడో నమ్మకాలు అంటే ఆ పూజరికాళ్ళు, ఈ దేవుళ్ళు, అది దవాఖానలోకి వెళ్తే ఏదో ఒకటి సిద్ధం అవుతుంది. మొన్న ఈ 2 నెలల కింద ములకల మందల మంచి వయసు మంచి చదువుకున్న పిల్ల ఇంత ఉండే పెళ్ళికి ఎదిగింది పిల్ల.
పాడగా దేవుడు దేవుడు అనుకుంటూ ఉండి అది అనవసరంగా చచ్చిపోతే మన ఇప్పుడు వచ్చిన ఎస్ఐ కూడా వచ్చి అందరినీ పిలిచి బాగా తిట్టి ఇట్లా ఇప్పటికైనా మారుండ్రి, ఈ మూఢనమ్మకాలు పెట్టుకొని ఉండద్దు, మీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది అని తిట్టుకొని పోయిండ్రు. అదే దేవుళ్ళ దగ్గర పోవాలి, మావి పోవు అట్లా ఇట్లా. అది కొంచెం మా వాళ్ళది టుండి అది సాప్ అవుతలేదు, అదే అరుగురు అదే ఉంచుతారు. ఏమీ లేదు ఇక మొక్కుడు ఏదో ఇక చక్కర పానకమ్మ చేసి అట్లా ఇక నీకు కోడి పిల్లలు మేడి పిల్లలు అట్లా మొక్కు. దేవుళ్ళకే పోయినాం మేడం, దేవుళ్ళకి పోయినాం కానీ కాలేదు. మందులు వాడినాం, అది కాలేదు. ఇంకా హాస్పిటల్ ఇంకా పోయినాం, అది షుగర్ కాలేదు. తిరిగి తిరిగిగా మళ్ళీ వచ్చినాం ఇంటికి. 4 నెలలు అటే ఉండి ఊళ్ళో కొంట తిరుక్కుంటాం. దేవుళ్ళకే పోయినామని గంతన లేకుంటే లేసేటానికి చూడలేదు, కూర్చున్న జాగాలనే ఉండేవాడు. బాగా ఇబ్బంది ఉండే. ఏం చెప్పుడు ఇక ఏమో మంచి కోడియో ఏమో ఇక చెప్పాను. అది కోడిని కోసినాం, అన్ని కోసినాం కానీ తగ్గలేదు. అది ఎట్లా ఉన్నదో. ये बेमारी दूसरों है, वो जादू बोल के घर में रह जाते हैं। हाँ, ज़्यादा होने के बाद कौन आते दवाखाना में, कौन आते, हम जाना पड़ता दवाखाना में चल के। जब उन हॉस्पिटल वाले करेंगे, हम घर में तो रहेंगे तो कौन करता। बुखार आ रहा बोल के हॉस्पिटल में बताना नहीं बताना। ये जादू तो चलता रहता, लेकिन दवाखाना में गए तो कम हो जाएंगे। ये बारे में कोई भी नहीं बोलता। खाली जादू करने वाले भी लोग बहुत है, और हॉस्पिटल में नहीं जाते हमारे लोग, देवा में जाते। देवा क्या करता, बहुत लोग है, घूमने वाले भी लोग है, पैसा दे वैसा कर। तुम बोल रहे कुछ नहीं होता, तुम्हारा बीमारी कम नहीं होता, तुम्हारा कुछ नहीं कम होने का है। खाली बात हम बड़ा करते, ओ मैं कर तुम बोलता उन्हें मर जाता, उसको देखता नहीं, कोई पूछता नहीं। हम हॉस्पिटल में गया तो इंजेक्शन लगाएंगे, सब ट्रीटमेंट चालू हो जाता। खाली बात हम बड़ा है, मैं कर तुम 10,000 दे 5,000 दे, ऐसे लोग कहाँ है लूट मारी वाले। ఏ బాగా ఇస్తారు 5,000 10,000 ఐసా మందుకు పైసలు ఇస్తారు. మళ్ళీ మందు అట్లానే ఉంటుంది. బేమరి తక్కువ అయితే లేవు, ఏం పైసలు పుక్కేం పోతుంది, మళ్ళీ చచ్చిపోతుంది లాస్ట్కు. ఉంటుంది అది ఏముంటుంది కానీ మనసుకు పరిశాన్ చేస్తుంది. ఇది మాట మాకు కూడా తెలియదు కానీ మంతర్ ఉంటుంది కానీ మనసుకు పరిశాన్ చేస్తుంది, మళ్ళీ పక్కకు అవుతుంది. ఎవరు చేస్తారు, దేవుడు కూడా భరోసా ఉండాలా, హాస్పిటల్లో పోవాలా. ఈ మంత్రగాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ముందు వాళ్ళని కొంత వాతావరణం క్రియేట్ చేస్తారు. ఇప్పుడు దర్గాలు అనుకోండి, అది అరుచుకుంటూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు, ఇటు అబ్బోడు తీసి ఇలా పోసి అదంతా హంగామా మంత్రాలు ఉర్దూలో చదువుతూ ఉంటారు, అదొక బాధ. ఇంకోవైపు ఇక్కడ కొంతమంది ఏమో ముగ్గులు వేయడం, కోడిని కోయడం, రక్తం చల్లడం, నిమ్మకాయలు పెట్టడం, పసుపు కుంకుమలు వేయడం, ఇట్లాంటి ఒక వాతావరణం క్రియేట్ చేస్తారు. మన దేశంలో ఏంటంటే ఏ మతం వాళ్ళైనా మనం ఎంత పిరికొల్లని చేస్తున్నారంటే ఆటమాము కన్నా భయపడతారో లేదా తుపాకులు పెడితే కూడా ఏపో అంటారేమో కానీ గింత పసుపు కుంకుమ ఇంటి ముందు వేసిపోతే మాత్రం ఇక గడగడ వణుకుడు మొదలవుతుందో నిమ్మకాయ ఉంటే ఇంకా అంతే. ఇక ఈ వణుకుతోటి వీళ్ళ చుట్టూ తిరిగి వేలు ఖర్చు పెడతా ఉంటారు. ఆడికి పోగానే వాళ్ళు వీళ్ళ బలహీనతను ఆసరా చేసుకొని ఇలాంటివి క్రియేట్ చేసి అక్కడికి పోగానే ఆ వాతావరణం చూడంగానే సగం వీళ్ళకి ఏదో ఉంది అని ఈలో వాళ్ళు కొన్ని చేస్తారు. ఇప్పుడు చూస్తాం కదా, మాయాలు ఏదో ఒకటి చేసి చూపెడతారు, నా దగ్గర ఏదో అదృష్ట శక్తులు ఉన్నాయి, నేను దయ్యాన్ని పట్టుకుంటా, లేకపోతే శక్తిని నీ మీద ఉన్న అదృష్ట శక్తిని తీస్తా చూడు, ఆ మంత్రాన్ని పారదోలుతా చూడు అని ఏదో ఒక అంశం చేసి చూపెడతాడు. ప్రాక్టికల్గా చూడంగానే వాళ్ళకి ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఈయన దగ్గర ఏదో శక్తి ఉంది, నిజంగా నా దయ్యం ఏదో, లేకపోతే వాడు వేసిన మంత్రం ఏదో నన్ను పట్టుకుంది, ఏదో శక్తి పీడిస్తుంది అని ఏదో పీడిస్తూ ఉంది అనుకొని వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళు ఏం చెప్పినా అది చేసే పరిస్థితి ఉంటుంది. సో సైకలాజికల్గా. రెండోది, ఇప్పుడు మనము శారీరకంగా వ్యాధి అనారోగ్యం కలిగితేనే డాక్టర్ దగ్గరికి పోవడంత అవేర్నెస్ లేదు. అలాంటిది ఇంకా మానసిక సమస్యకి అసలు పోరు. మానసిక సమస్యలు ఉన్నాయంటే వాళ్ళకి ఏదో గాలి సోకింది, దయ్యం పట్టింది, లేకపోతే ఏదో దుష్టశక్తి పట్టుకుంది, ఎవడో మంత్రాలు, ఇవే అనుకుంటారు. మానసిక సమస్యలు ఉంటాయని ఆ మానసిక సమస్యలకి సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకాట్రిస్ట్ దగ్గర కానీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని కానీ వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఒకవేళ తీసుకోవాలని ఎవరన్నా అనుకున్నా కూడా సైకాట్రిస్ట్ అందుబాటులో ఉంటాడు. మాలమూల ఆదివాసీ ప్రాంతాలు
వాళ్ళు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. సో అందుకని మనకు అసలు చదువుకున్న మన ఇక్కడ పట్టణాల్లో ఉన్న వాళ్ళకే మానసిక అంశాల గురించి, మానసిక అనారోగ్యం గురించిన అవగాహన లేదు. ఎవరన్నా సైకాలజిస్ట్ దగ్గరకు, సైకాట్రిస్ట్ దగ్గర వాడికి పిచ్చిలేసిపోయిందేమో అనుకో, మెంటల్ కేసు అంట. మెంటల్ కేసు ఏంది? ప్రతి ఒక్కరికి మెదడు ఉంటుంది, మెదడులో రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి. ఈ రసాయనిక చర్యల ఫలితం అది మంచి వైపు జరగవచ్చు, అది చెడు వైపు జరగవచ్చు, బాధ కలిగించే ఉండొచ్చు, డిప్రెషన్ వైపు తీసుకెళ్ళవచ్చు, యాంగ్జైటీ వైపు తీసుకెళ్ళవచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. సో వాటన్నిటికీ చికిత్స అందించగలిగిన స్థితి ఈరోజు అటు కౌన్సిలింగ్ ద్వారా కానీ, ఇటు ట్రీట్మెంట్ ద్వారా కానీ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ అవేర్నెస్ అనేది సమాజంలో లేదు. వాళ్ళకి జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఈ డాక్టర్ దగ్గరికి పోరు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, ఈవెన్ ప్రైవేట్ డాక్టర్స్ ఉన్నా కూడా పెద్ద ఖర్చు కాదు, 1000, 500 అయిపోతుంది. కానీ వీళ్ళు అక్కడ మంత్రగాళ్ళ దగ్గర పోయి వేల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఖర్చు పెట్టడమే కదా, ప్రాణాలు పోతుంటాయి. ఇది ఎక్కడి దాకా పోయిందంటే, ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ గోండ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పటికీ వన్ అండ్ ఓన్లీ గోండ్ ఐఏఎస్ ఆఫీసర్ తుకారాం గారు. ఆయన బాగా చదువుకొని ఉన్నతంగా ఎదిగి ఐఏఎస్ అయ్యి, కలెక్టర్ అయ్యి, స్టేట్ లెవెల్ అధికారి అయ్యి మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. ఆయనకి కిడ్నీ జబ్బు వస్తే నిమ్స్లో ట్రీట్మెంట్ ఇస్తుంటే ఆ ఊరోళ్ళు అందరూ వచ్చి ఇది మంత్రాలు వేసింది, ఇదే వైద్యానికి తగ్గుతుందా, డాక్టర్లకి ఏం తగ్గుతుందని బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పూజలు మంత్రాలు అవి చేయిస్తే ట్రీట్మెంట్ లేక చనిపోయారు. మంత్రాలతో చనిపోయిండని ప్రచారం. ఇప్పుడు అక్కడ ఉండే పిల్లలు ఏమనుకుంటారంటే, మనం బాగా చదివితే ఎవడొకడు మంత్రాలు వేసి చంపుతాడు, కాబట్టి మనం చదువుకోవద్దు. ఇది అంటే చదువు రాకపోవడానికి, చదువులో వాళ్ళు పైకి రాకపోవడానికి, వాళ్ళు 10th దాటి డిగ్రీ స్థాయికి చేరకపోవడానికి ఇది కూడా ఒక కారణం. బాగా బతికితే ఊర్లో మంచి పంట వచ్చినా, లేకపోతే ఒక మంచి ఇల్లు కట్టుకున్నా కూడా ఎవరో ఒకరు మనల్ని ఏదో చేస్తారు, కాబట్టి మనం ఇట్లనే ఉండాలి అనే రకమైన ఆలోచన ధోరణి కనుక. సో ఈ మూఢనమ్మకాలు చాలా రకాలు. ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టం, ప్రాణాలు కోల్పోతున్నారు, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి, తరాలు, ఆ తరం కాదు నెక్స్ట్ తరం కూడా దీనివల్ల బాధితులుగా ఉన్నారు. సో ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ప్రణాళికల గురించి మాట్లాడుతున్నారు. అవి సరే, అవి మీరు మాట్లాడుకోండి, చేసుకోండి. కానీ ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమాలు, ముఖ్యంగా యువతను చైతన్యం చేసే కార్యక్రమాలు, వైద్య చైతన్య కార్యక్రమాలు పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కుటుంబాలు చెదిరిపోతున్నాయి, చదువులు ఆగిపోతున్నాయి, జీవితాలు నాశనమవుతున్నాయి. కేవలం ఈ మూఢనమ్మకాల వల్లనే ఇదంతా జరుగుతుంది. నింద వేసి గ్రామాల నుండి నిర్దాక్షిణ్యంగా పంపించి వేస్తుంటే వారు పొలాలను, ఇళ్లను వదిలి కట్టుబట్టలతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు ఇవన్నీ తప్పు, అసలు మూఢనమ్మకాలే ఉండవు అనేది ఇంకా కూడా తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది ఈ మూఢనమ్మకాలను తమకు అనుకూలంగా మార్చుకొని పాలోళ్ల పంచాయతీలను పెద్దగా చేసి పబ్బం గడుపుకుంటుంటారు. ఈ క్రమంలో అందరూ ఒక్కటై ఆ కుటుంబాన్ని ఒంటరిని చేసి హింసకు గురి చేస్తారు. వారిని ఉద్దేశపూర్వకంగా ఊర్ల నుండి వెళ్ళగొడతారు. వారిలో ఒకరు మారు కుటుంబం. 7 ఎకరాల పొలంతో సాఫీగా సాగిపోయే వీరి కుటుంబం ఇప్పుడు గూడు చెదిరిన పక్షుల తీరుగా మారిపోయింది. తన తల్లి, అక్కలతో రాజులగూడలో నివాసముంటున్న మారు కథేంటో వినండి. అంటే మనకు 8 ఎకరాల పొలం ఉండే మేడం. అంటే వాళ్ళు కొన్ని సందర్భాల వల్ల మా చిన్నాన్నకి ఇంకా మాకు గొడవ జరిగింది. అందులో ఏంటంటే ఊరి వాళ్ళు కొంచెం మోటివేట్ చేసిండ్రు అన్నట్టు. అంటే అతను మంత్రగత్తులు మేడం. అయితే ఊరి వాళ్ళు అన్నారు, ఇట్లా అట్లా చేస్తారు కదా, మీతోటి ఎందుకు ఇట్లా మీరు వాళ్ళని ఇష్టం వచ్చి ఏమైనా చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పిండ్రు మేడం. అయితే గొడవ వల్ల అతను చనిపోయిండ్రు. అయితే కేసు అయింది. ముందు సపోర్ట్ చేసిండ్రు మేడం. తర్వాత అతనికి 5 లక్షలు వచ్చినాయి కదా, అప్పుడు 5 లక్షలు తీసుకొని వాళ్ళు మొత్తం ఎంజాయ్ చేసి మమ్మల్ని ఆడికెళ్ళి వెళ్ళగొట్టిండ్రు మేడం. మీరు వేసినందుకే పోయిండ్రు, ఇట్లాంటి వాళ్ళు ఊరిలో ఉండకూడదు, ఇది అది అని మళ్ళీ బద్నాం చేసి ఆడికెళ్ళి మమ్మల్ని వెళ్ళగొట్టిండ్రు. అంటే ముందు ఊరు వాళ్ళే అతని మీద పగపట్టి ఉండే మేడం. వాళ్ళు మా చేత చేయించి మళ్ళీ అట్లా చేసిండ్రు మేడం ఊరి వాళ్ళు. ఇప్పుడు అట్లా అని మా పొలం ఉంది, మా భూమి అని వెళ్తే వాళ్ళు మీరు అట్లా చేసిండ్రు, ఇప్పుడు రావడానికి మీకు వద్దు, హక్కు లేదు, ఇట్లా చెప్తారు మేడం. ఇప్పుడు మనం బలవంతంగా వెళ్ళినా మళ్ళీ ఏమైనా చేస్తారేమో అని చిన్న భయం ఉంటుంది.
మళ్ళీ మేమే వెళ్ళి చేంజ్ చేద్దామంటే ఆవులు మీవులు ఇట్లా మేపేసి ఎవరు తిన్నా ఏమో తెలియదని చెప్పేస్తారు. ఇప్పుడు పొలిటీషియన్ ఇది అది బాగా వచ్చింది కదా మేడం, అందులో పెద్ద పెద్ద వాళ్ళకి కొంచెం లోపల నుంచి కనెక్షన్ పెట్టుకొని అంత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నడిపిస్తున్నారు మేడం అంతే. అందువల్ల మనం ఇట్లా మాలాంటి పేదవాళ్ళు ఏం చేయలేం మేడం. అంటే ఇప్పుడు మనం మనది మనం చూసుకున్న డబ్బులు ఇట్లా మంచిగా దాచిపెట్టి ఉంచుకొని ఏమైనా ఇల్లు కట్టి అట్లా ఇట్లా చేద్దామంటే కూడా పొగరైనా ఉండాలి, లేదంటే ఎవరి మాట వినకుండా ఇట్లా పొలిటీషియన్ల సైడ్ ఇట్లా ఏమైనా ఉండాలి మేడం. అట్లా అంటే సపోర్ట్ లాంటిది. మనం ఇక మిడిల్ క్లాస్ లాగా మనది మనం చేసుకుంటా పోతే ఇక బతకడం కష్టమే మేడం. వాళ్ళకి చెప్పిన వాళ్ళు వినిపించుకోరు మేడం. మళ్ళీ తాగి ఇట్లా అట్లా ఉంటారు వాళ్ళు మొత్తం. దానివల్ల మనం ఏమైనా చెప్పినా వాళ్ళు వినిపించుకోరు మేడం. ఇప్పుడైతే చాలా కష్టంగా ఉంది మేడం, ఉండడానికి ఇల్లు కూడా సరిగా లేదు. ఇక్కడ వచ్చినప్పుడు అయితే అంటే సరిగా ఇల్లు కూడా లేకుండే మాకు. ఎండాకాలంలో వచ్చినాం మేడం లాక్డౌన్లో. వాళ్ళకు వేరే ఆప్షన్ ఇవ్వలేదు, ఇప్పుడే వెళ్ళిపోంటారంటే ఇప్పుడే వెళ్ళిపోమన్నారు మేడం. ప్రాసెస్ ఏముండదు మేడం, వాళ్ళు దావత్ చేసుకుంటారు తాగి, ఇది చికెన్ మటన్, తర్వాత ఇక అందరు తాగే ఉంటారు మేడం మత్తులోనే. అంటే వాళ్ళు మొత్తం కలిసిపోతారు అన్నట్టు మేడం. అంటే మొత్తం తాగి ఉండే మేడం, ఇంటి లోపలికి వచ్చి ఉండే. సరే అని మళ్ళీ మేము బయటికి వచ్చేసినాం మేడం. అంటే మొత్తం తాగేసి ఉండే మేడం. మొత్తం మన వైపు ఉండదు మేడం. మన వైపు నుంచి కావాలంటే మనకి మళ్ళీ పెట్టుబడి ఉండడానికి కావాలి మేడం డబ్బులు ఏమైనా. మనం కూడా తిండి అంటే కూడా ఒక 50,000 30,000 ఇట్లా అడుగుతారు మేడం వాళ్ళు. ఇట్లా చెప్పండి అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళు అంటారు ఇంత ఇవ్వండి మీకు సపోర్ట్ చేస్తామని. అంటే అవి ఇచ్చినా మనకు గ్యారెంటీ ఉండదు మేడం మనకి. వాళ్ళు తినేసి మళ్ళీ పక్కకి తోపేసుకుంటారు. అందువల్ల మనకి ఇవ్వడానికి కూడా ఏముండదు. అందుకని పోనీలే అని మేము వచ్చేసినాం మేడం. అంటే ఊరి వాళ్ళు మొత్తం పగబట్టినాక మనం పోలీసుల దగ్గర పోయినా వాళ్ళకి మనం సాధించేది ఏముండదు కదా మేడం. వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ ఏమైనా చేస్తే మనం ఏం చేయాలి మేడం, ఒక్కళ్ళమే ఉంటాం మేము. అందుకని పోనీలే అని వదిలేసి వచ్చినాం మేడం. ఇక్కడ మళ్ళీ ఉంటామంటే ఇక వెళ్ళకొడతారు మేడం మళ్ళీ. అంటే ఇక 2-3 సంవత్సరాల చూసుకొని మళ్ళీ వెళ్తే కాంప్రమైజ్ అయితే అవుతారేమో, అది కూడా తెలియదు. అక్కడ ఇల్లు వదిలేసి వచ్చినాం మేడం. అంటే లాక్డౌన్లోనే వచ్చినాం మేడం. బండితో వచ్చినాం. అయితే రావడానికి కూడా చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే లాక్డౌన్ వల్ల పోలీసులు బాగా ఆపుతుండే. అయితే తర్వాత ఇక్కడ జాగ ఉందని తెలిస్తే వచ్చినాం మేడం. పటేల్ సరే ఇస్తాం ఏం కాదని ఉండమని చెప్పిండ్రు, ఇచ్చిండ్రు మంచిగానే అంతా. ఇక కూలి పని చేసుకుంటా బతుకుంటా ఉన్నాం మేడం. ఇప్పుడైతే చదువు అయితే ఇక లేదు మేడం. అంటే ఇక్కడ మోడల్ స్కూల్లో చదువుకుంటుండే ఇక్కడ సిర్పూర్లో. కొన్ని మళ్ళీ అది డబ్బులు ఇది అది ఇబ్బందుల వల్ల అది స్కూల్ కూడా మానేసినాం. ఇప్పుడు చదువుకోను మేడం. ఇప్పుడు 2-3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి చదువుకోవడం అంటే కష్టమైపోతుంది మేడం. పటేల్ గారు అంటే మేడం వచ్చినామైతే జాగా అడిగినామైతే ఉన్నది ఉండండి, ఎవరిది ఏం చేయరు ఇక్కడ అని ధైర్యం చెప్పిండు మేడం. అంటే అతని ఫ్రెండ్స్ కూడా ఉండే పిట్టగూడ నుంచి, అయితే వాళ్ళు కూడా అన్నారు ఇతను కూడా మొన్న ఉండే ఏం కాదు అందరికీ నీళ్ళు ఏం అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం కరెంట్ కూడా ఉన్నది మంచిగాని అని చెప్పిండ్రు మేడం. ఇప్పుడు గవర్నమెంట్ చేసేది అయితే ఏమున్నది మేడం, ఎందుకంటే వాళ్ళు వెళ్ళగొట్టిండ్రు. ఇప్పుడు కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర అయినా మనకి ఇప్పుడు రోడ్డు లేదు, తాగడానికి నీళ్ళు కూడా సరిగా లేదు. అదైనా సౌకర్యం కల్పిస్తే మాకు కొంచెం మంచిగా ఉంటుంది మేడం. దానన్నారు తమ్మూరు తాదాలు గొడవ, తమ్మూరు తాదన గొడవ ಆತ ಜಗಡಕ್ಕೆ ನಾಲ್ವೀರು ಪಂಚ ಮನಂತಿರ್ಕಿ ಮಿರಟ್ ಗೊಡವಕ್ಕೆ ಇಂತಿತ್ತು ಮಿರಟ್ ಸೊಡಿಯಟಿತ್ತೆ ನನ್ನ ಜಗಡ ಕೀಚಲೋನ್ ಬತಾಯಿ ಕೀಚಲೋನ್ ಸೊಡಿಯಟಿತ್ತೆ ಮಮ್ಮಡ್ ಚಪ್ಪುಡು దాకా పేసేసి వాత్తాం నాట్నూరు సంఘ పంచాయత్ కిందిరి మాకు పంచాయత్ కీతేకే మేము టిహిన గొడవాంకి ఇంటి మీరు సోడియటిత్తకే ఉమ్మడి సప్పుడు దాకా వాత్తాం పేసేసి ವಾಸಿ ಜಾಗ ತಾಲ್ಕಿಸಿ ಮಂತಾಂ ಅದು ಕೇಂಜ್ ಮಾಡೇಸಿಲ್ಲೆ ಪಬ್ಲಿಕ್ ಪೂರ ಒಂದು ಎಕ್ಕಿ ಆತೇರ ಪೂರ ಪಂಚ್ ಪಬ್ಲಿಕ್ ಒಂದು ಎಕ್ಕಿ ಆತೇರಿಂಗೆ ಗೊರನ ಗೋಷ್ಠಿ ತಾಕಂತ ತಾಕೋ మావ గోష్ఠి తాకో ఇందెన్నమటు సప్పుడు కీచలం వడకమక్కినమటు దాంతో మిత్తం పటేల్తో వేస్తాం చూడపాట్ల ఉరుం పంచుంజర సమడికి इतके पटेल गिर सामड़ी की मड़सेले पंचलोकरून जह कटाले टिन मड़ माकुने उमर सपुरदाका वातम छोड़िया सपुरदाका होड़िया सियु निम्सा नमर सूडम छोड़िया इतके नमर सपुरदाका पेसी वातम गोड़व तेंदले 5 రోజు గొడవ పంచాయత్
5 రోజు పంచాయత్ మీకు 50,000 ఇస్తావా 50,000 ఇస్తావా ते మాకు కద్దు మావ పైసా మాకు పెట్టింది పంచు 50,000 फेक्की तो पटेल पैसा 50,000 सीतेगिरी फेक्की तो छोड़े अटेंजे मम्मड़ बात तो बत पंचायत के ना बतल तस्वकी है ಅದು ಮಾಕು ನಿನ್ಕೆ ಬೊಮ್ಮಿ ಮುಮ್ಮಿಂಗಿರೆ ತೆಹಮಾಟ್ ಮಾ ಕಾನು ಮಮ್ಮಟ್ ಪಟಕೀನ್ತೋ ಮಿಂತೆ ಪಟಕೀನ್ತೋ ಮಮ್ಮಟ್ ಮಾ ಕಾನು ಗಿಂತೆ ಧನ್ಯವಾದ ఇంకే మూతి కీసి పిసేరు మంతంతే తింతం ఇంక బూతి కీసి కాండి వేరు కొడుకు సాయి నీకు ఇస్తావుకి అది కొడుకు గడియాల మంతం దుకంత సిర్పూర్ మండలంలోని ధనోరాలో 7 ఎకరాల పొలాన్ని 2 ఇళ్లను వదిలేసి కట్టుబట్టలతో రాజులగూడకు వచ్చి పక్కనే ఉన్న జైనూర్ వెళ్లి పని చేసుకుంటూ బతుకుతున్నాడు మారు. తల్లి కూలి పనులకు వెళ్తుంది. ఇప్పుడు మారుకు ఎవరూ తమకు న్యాయం చెయ్యలేరు అనే భావనతో పాటు మంత్రాలు చేసేవారు బాగానే ఉంటారు, కానీ నిందపడ్డవాళ్లు పెద్ద మనుషులకు తిని తాగిపించని వాళ్లే అవస్థలు పడతారు అనే భావన మనసులో నాటుకుపోయింది. మంత్రాలు అంటే కొందరి దగ్గర ఉంటాయి మేడం, అందరి దగ్గర ఉండవు అన్నట్టు. కాకపోతే ఉన్న వాళ్ళేమో బరాబరే ఉంటారు, ఆ లేని వాళ్ళ దగ్గరేమో నింద మోపుతారు. అతనికి రావు మేడం. అంటే అతను మంత్రాల పేరుతో అతను నింద మోపుతాడు చూడు, అతను ఏమైనా మంచిగా డబ్బు సంపాదిస్తూ అంటే అతని స్థాయిలో అతను ఉంటారు కదా, వాళ్ళ మీద ఉట్టిగా నిందలు మోపి అతన్ని వెనక్కి తన్నుతారు అన్నట్టు మేడం. మన గోండ్స్ వాళ్ళలో అదే పెద్ద ప్రాబ్లం మేడం. అందుకని ఎవరు కూడా ముందుకు వెళ్ళడం లేదు, అట్లా చేస్తున్నారు మేడం. ఉంటాయి మేడం, అవి కూడా అవి ప్రయోగిస్తారు, కానీ అంటే మనకు అంతగానో అర్థం కాదు. కాకపోతే మనమే అన్నట్టు కొంచెం ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇక డైరెక్ట్ అంటే ఇది వాతావరణం ఇలాంటివి కూడా ఉంటాయి. కాకపోతే అది మంత్రగతులు చేస్తారు కదా మేడం, అది వాళ్ళు చేసినప్పుడు ఏమైనా అంటే మనం ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకో, ఇది వాతావరణం వలన అయితే టాబ్లెట్ వేసుకుంటే పోతుంది. అంటే అది వాతావరణంది కాదనుకో, మంత్రగతులు చేసింది ఉన్నదైతే టాబ్లెట్ వేసుకున్నా పోదన్నట్టు. దానికి మళ్ళీ అది దేవుడి దగ్గర ఇట్లా అట్లా వెళ్ళి తగ్గిపోయాలి మేడం. అంటే ఉంటాయి మేడం, లేదని లేదు. అంటే కొందరి దగ్గర ఉంటాయి, కొందరి దగ్గర ఉండవు అన్నట్టు, అంతే. మంత్రగతుల దగ్గర పోరు, కాకపోతే దేవుళ్ళ దగ్గర వెళ్తారు అన్నట్టు. ఆ దేవుళ్ళు వేరే, వాళ్ళు వేరే. దేవుడి కాడికి పోయినాం మేడం, దేవుడు ఒకేసారిగా చెప్పాడు కదా మేడం. ఇక మనది మనం చూసుకోబడుతుంది కదా. మీకు ఈ అంటే ఆడు డైరెక్ట్ పేరు చెప్పాడు మేడం, మీకు ఇట్లా అతను కనబడతాడు, వెళ్ళేటప్పుడు మీ పక్కనే ఉంటాడు, ఇట్లా అట్లా అని చెప్పిండు. అవి అంటే చాలా దేవుడి దగ్గర వెళ్ళినాం మేడం. అట్లాగే దేవుడు ఎట్లా చెప్తాడో అట్లాగా అన్నట్టు మనకు అనిపించింది అన్నట్టు. అంటే దేవుడు చెప్తాడు మేడం, మీ ఇంటి పక్కన ఉన్నాడా, మీ చేను పక్కన ఉన్నాడా, అంటే మీరు వెళ్ళే దారిలో అడ్డంగా వస్తాడు ఇట్లా అట్లా అని. అయితే అప్పుడు వెళ్ళేటప్పుడు బరాబర్ జరుగుతాడు అన్నట్టు. దేవుడు అంటే ఆడు ఇస్తాడు మేడం ప్రసాదం లాంటిది, అది తింటే తగ్గిపోతుంది, లేదంటే ఉన్న అట్లాగే కొంచెం తగ్గిపోతుంది అట్లా ఉంటుంది మేడం. ఎవరి మీద అపోహలు రాగానే వాళ్ళు ఊరెట్లు పెట్టిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇల్లు, ఆస్తులు, పంట పొలాలు అన్నీ వదిలిపెట్టుకొని పిల్లల చదువులు అన్నీ పోయి ఇంకెక్కడో భయంగా బిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసులు వాళ్ళకి అండగా నిలబడాలి. సో ప్రభుత్వం అలాంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఇది పెద్ద ఎత్తున కొన్ని వేల గ్రామాల్లో జరుగుతూ ఉంది, తెలంగాణలోని కొన్ని వేల గ్రామాల్లో జరుగుతూ ఉంది. సో దీన్ని అరికట్టి వాళ్ళకి అండగా నిలబడేటట్టు ప్రభుత్వం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా వాళ్ళకి రక్షణ కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకు ఆ ఊర్లో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇక వాళ్ళ ఏంటంటారు, వాళ్ళ కష్టాల పాలు వాళ్ళకి వదిలేసినట్టు అయిపోతుంది. దాంతో చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీరు అన్న ఆ రక్షణ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఊర్లలో మంత్రగాళ్ళు ఇట్లాంటి వాళ్ళు లేదా ఈ పేరుతో చలామణి అయ్యే వాళ్ళు రావడానికి కూడా వాళ్ళ పాత్ర ఉంటుంది. అంటే వాళ్ళు కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా, లేకపోతే ఇంకోటి ఏదైనా, లేకపోతే మీరు అన్నట్టు తాగుడు తాపియకపోయినా, లేకపోతే వేరే వాడు తాపించి వీళ్ళ మీద ఉన్న వీళ్ళు రెచ్చగొట్టడంతో పాటు ఆ మంత్రగాళ్ళతో చెప్పియడము, ఇట్లాంటివి కూడా చాలా రకాల
దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ద్రుపదాబాయిది ఒక రకమైన సమస్య, మారుది మరొక రకమైన సమస్య. కానీ ఇవి రెండు మూఢనమ్మకాలతో ముడివడి ఉన్న సమస్యలే. ఇలాంటి బాధితులలో కొందరు ఇప్పుడు జైనూర్ సమీపంలోని ఓ గ్రామంలో ఉంటున్నారు. తమ తప్పు లేకున్నా అకారణంగా ఓ నిందతో హింసకు గురైన ఇటువంటి బాధితులను చేరదీస్తుందా పల్లె? తన సమాజంలోని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి సంకల్పానికి నిదర్శనం ఈ పల్లె. మంత్రతంత్రాల నెపంతో జరిపే అమానవీయ ఘటనలకు చెలించిపోయి ఆయన వేదనలోంచి పుట్టిన పరిష్కారం ఈ పల్లె. పుట్టి పెరిగిన ఊరు మాయదారి ముద్ర వేసి వెళ్ళగొడితే వారు ఎక్కడికి వెళ్ళాలి? నిజం కన్నా నిందను నమ్మే సమాజంలో వాళ్లకు ఎవరు ఆశ్రయమిస్తారు? కానీ ఇలాంటి మూఢనమ్మకాల ఆగడాలకు అడ్డుపడే ప్రయత్నం చేసి వారి కోసం తన సొంత పొలంలోనే ఊరిని సృష్టించాడొక వ్యక్తి. అతనే యాదవరావు పటేల్. ఇప్పుడు 12 సంవత్సరం అవుతుందమ్మా. 12 సంవత్సరం ఎట్లా అంటే ఇది భూమి ఒకటి మెసరం చిత్రు నుంచి తీసుకున్నా. 3 ఎకరు 20 గుంటలేమో తీసుకొని అందరికి బీది వాళ్ళకి ఇస్తామని డిమాండ్ చేసిన. ఈడ చాలామంది కొన్ని మంది అప్పుడు ఎట్లా అంటే అమ్మా చాలామంది రాలే. ఇట్లా బాధపడిన వాళ్ళే అంటే బాధలు ఏంటంటే పంచాయతీ కూర్చుని పెట్టాలి, ఈయనకు మంత్రం వస్తాయి, ఇప్పుడు ఏదైనా ఆయనకు చంపినారు, ఆ ఎద్దు నువ్వు చెప్పినట్టు ఎద్దుకు చంపినారు, మాకు పండది, ఇది ఏమో మంత్రం చేస్తే పంట రాదు, ఇది ఏం చేసింది అన్నట్టు చేసి కొన్ని మంది పంచా చేసి మా మంది తీసినారు ఊరు నుంచి తీస్తే వాళ్ళకి జాగా ఎక్కడ లేదు, ఈ ఊర్లో పల్లెల్లో ఎక్కడ ఉండద్దు అని డిమాండ్. అది చేసిన వాళ్ళు ఎట్లా అంటే నా తాడు వచ్చి మీ కాలు మొక్తా కానీ మాకు జాగా వేయాలంటే కొన్ని జాగాలు అట్లా కూడా ఉంటాయమ్మా అని అంటారు వాళ్ళు. నాకైతే భరోసా లేదు, నేను డౌట్ చేయలే. కొన్ని మంది చెప్తారు ఇట్లా మంత్రం వస్తాయి, ఆయనకు చంపినారు, ఈయనకి ఇట్లా చేస్తారు, ఆయనకు పంట రాదు, పంటలు అంటే ఏదైనా విత్తనాలు వేస్తాం చూడు ఆడ కూడా ఏమో చేస్తారు, ఆయనకు 10 కుంటలు అయితే మాకు 1 కుంట 2 కుంటలు అయితే ఇట్లా చేస్తారని కొన్ని మంది డౌట్తో కొన్ని పంచాయతీ కూర్చొని పెట్టి ఏదైనా ప్రూఫ్ చేస్తారు, ఏదైనా పట్టు కానీ అట్లా వేస్తారు, కుక్కుమ ఈడని మంత్రం చేసినట్టు చేసి పంచాయతీ కూర్చొని పెట్టి తీస్తారు. కొన్ని వాళ్ళు తాత నుంచి అట్లా నేర్చుకుంటారు కదా, తాత ముత్తాత నుంచి కొన్ని మంది అప్పటి నుంచి ఉన్నాయి ఇవి ఇట్లా పరిస్థితి. అట్లా మంత్రం చేస్తారు, ఇట్లా పరిశ్రమ చేస్తారు, ఇక్కడ నుంచి తీసి అక్కడ గుట్టకు పోతారు, ఆ గుట్ట నుంచి అటు వేరేగా అయిపోతారు, అక్కడ ఏదైనా అయితే అటు తీసుకుపోతారు. ఇట్లా కొన్ని మంది ఈ పరిస్థితిని మా ఇక్కడ సమస్య కావాలంటే దానికోసం ముంగట ఇది చేస్తా అంటే నాకు బాధ అండి. ఇట్లా చాలా కలకలంటుండే వాళ్ళు ఎట్లా చుట్టాలు కదా, మా పక్క వాళ్ళు ఉండే ఇక్కడ తీసినాక ఎవరు కానీ కొంచెం అలాగే అనిపిస్తుంది కదా. దానికోసం ఎందుకు ఇట్లా చేస్తారంటే నీకేం గుర్తు, మాకు కంపల్సరీ మంత్రం వస్తుంది, వాళ్ళు ఆయనకు చంపినారు, ఈయనకు చంపినారు, ఏదో అది చేస్తారు, ఇది చేస్తారు, ఏం మాట్లాడతారు. నేను భరోసా చేయలే. మాకు కొంచెం నాకు దిమాకు ఉండేమ్మా ఎట్లా అంటే ఇసుండి చేసి మా వెనక మా జాతి మా సమాజం వెనక ఉంటాయి. అందరు ఎట్లా పోతున్నారు మరటూరు కానీ తెలుగు వారు కానీ ముంగట పోతున్నారు, మేము వెనక ఎందుకు అంటే అసుండి పరిస్థితుల్లో ఎన్నో చెప్తే కూడా వింటారు కొన్ని మంది. ఇట్లా నెక్స్ట్ అక్కడ నుంచి తీస్తారు, తీసి ఎక్కడ పోయి ఇక్కడ ఈ ఏరియా ఉండద్దు, ఎటు బయట పోవాలి అని అంటారు. మాట్లాడి ఎంతో కొంత పైసలు తీసుకుంటారు, 10,000 20,000 తీసుకొని పంపిస్తారు. చాలా డేంజర్ అమ్మ ఏరియా అట్లా ఉన్నది, నమ్మరాదు. అట్లా ఉంటే కూడా దాన్ని ఒప్పరమ్మ వాళ్ళు ఒక్కటవుతారు, మొత్తం అందరూ ఒకటై నువ్వు మంత్రం వస్తాయి, నువ్వు ఇక్కడ ఉండదు ఒక్కటవుతారు. ఒకటై మళ్ళీ ఒకటి ఏం చేసి నడుస్తాయి ఆడ 100 మంది అయినాక ఏదైనా ఒకటి మాట్లాడంగా మళ్ళీ ఒక్కడు ఏం చేస్తారు అన్నట్టు కూడా కొన్ని మంది తీసారు. దానివల్ల గుట్ట ఒకడు ఆడ ఒక 10 గుడిసారు, ఈడ ఒక 10 గుడిసారు, ఏమీ లేదన్న. ఇప్పుడు చూడు వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలు అన్నీ ఇడిచిపెట్టేస్తారు, వీళ్ళు ఇప్పుడు 6 సంవత్సరాలు ఇడిచిపెట్టారు, ఇల్లుతో సహా మొత్తం ఇల్లు భూమి అన్నీ ఇట్లా కొన్ని ఇటు 4-5 ఇల్లు ఉన్నాయి ఇప్పుడు నా తట. అసలు పరిస్థితి అంటే ఒత్తిడి అన్నారు అట్లా, కానీ పట్టారంటే ఏరియా కొంచెం మా నాన్న కూడా కొంచెం పేరు పోరేమ్మా ఈ ఏరియా మొత్తం 2-3 మండలాల్లో
ఆయనతో జాగ్రత్త చేయదు, ఆయన కన్నా బతుకని ఉండాలి. ఇట్లా మాట్లాడతాం కానీ మళ్ళీ ఇక్కడ వచ్చి నువ్వు ఎందుకు ఉంచుకున్నావు, వాళ్ళకి మళ్ళీ మంత్రం వస్తాయి కదా, ఇది అది నాకు అన్నారు. ముక్కుపిల్లి అన్నారు. దానికోసం ఇప్పుడు అందరు శాంతితో ఉన్నారు కానీ ఇసుని పరిస్థితిని కొంచెం తగ్గుతూనే ఉన్నాను నేను కూడా ఇట్లా. ఇది లేకపోతే ఇప్పుడు ఏం రిక్స్ లేదు, ఏం లేదు, రిక్స్ ఏం లేదు. ఇప్పుడు చూడు చాలామంది ఇప్పుడు కమ్సే 100 ఇల్లు కావాలట, చాలామంది భయపడి కూడా వస్తలేరు, జాగ్రత్త తీసుకున్నారు. ఉన్నారు ఇక్కడ కొన్ని ఉండి కూడా పోయినారు, మంత్రం వాళ్ళు వస్తారు వచ్చి ఉన్నారు ఇక్కడ అనుకుని కొంచెం పక్క వాళ్ళు కూడా పోయినారు ఇట్లా భయపడి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన తెలంగాణలో పోయినారు, కడేం కానపూర అదలవుతా ఉన్నారు ఇట్లా కొన్ని మంది. కూలిపోతారమ్మా, 200 కూలి ఉంటాయి, ఏదైనా కూలిపోతే 200 ఇస్తారు, ఆ 200తోనే బతుకుతారు వాళ్ళు ఇట్లా. అడుగడుగునా ఎన్నో అవాంతరాలు, మానసిక స్థైర్యాన్ని తగ్గించే ప్రయత్నాలు. కారణం ఇలాంటి వారికి ఆశ్రయం ఇవ్వకుండా అడ్డుకోవడమే. అయినా తన ప్రయత్నం ఆపను అంటున్నారు పటేల్. తన సమాజం మారనన్ని రోజులు వెనకబాటుతనం తప్పదు అంటున్నారు. మా తాతను చూస్తున్నాం, అప్పుడు కూడా చేస్తుండే ఇట్లా పద్ధతి కానీ ఆయన ఉంటుండేవాళ్ళు. ఇప్పుడు ఎట్లంటే కంపల్సరీ తీస్తారు, అక్కడ నుంచి ఊరు నుంచి తీస్తారు. మరి ఈ పల్లెలో ఈ ఏరియాలో ఉండద్దు అంటే డిమాండ్ ఉంటుంది అందరు అన్నాక ఏం చేస్తారు ఒకడు వాళ్ళు ఏడుచుకొని ఎటు పోతారు వాళ్ళు. మనకి అక్కడ చూడు కంచెట్ నుంచి ఏడిసి ఒక సంవత్సరం పెట్టి అటు ఉండేవాళ్ళు. అక్కడ నుంచి పడ్డలు ఊరిలో ఇస్తారంటే ఈయన వచ్చి మళ్ళీ గుడిసేసి ఉండు అని చెప్పిన నేను. నా మనసుతో అట్లా ఉండేమ్మా. అంటే ఎట్టుపోయి వాళ్ళు బతారు, ఏం చేస్తారు, ఎక్కడ వాళ్ళు సరిగ్గా తెలుగు రాదు, చదువు రాదు, మరి ఏం పని చేసి బతారు వాళ్ళు అట్లా పాపం అనుకొని నా మనసుతోనే మొత్తం ఇక్కడ ఉండాలని చెప్పిన. కొన్ని మంది అంటారు నీ అన్ని మొత్తం మంత్రం కూడా కూర్చుని పెట్టినావు, ఎవరు ఏం చేస్తే నీ భార్య చనిపోయినాయి, కొడుకు చనిపోయినాయి, ఇట్లా కూడా మాట్లాడతారు కొన్ని మంది మంత్రం చేసి అని అంటారు వాళ్ళు. నేను ఇప్పటి వరకు భరోసా చేయాలి. బావి కూడా కుడుతుంది, తొవ్వ కూడా కుడతామా, ఎవరు తీసుకుపోయి పారేస్తారు. ఇదే బావి. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటి అక్కడ వెనక ఉంటాయి బావి, లేకపోతే ఇప్పుడు ఇంత జాగుంటే ఈయనే నాటుకుంటూ ఉంటాయి, పెద్ద పెద్ద గుర్రెలు ఉంటుండే అని కథ నేను ఆడుకుంటూ ఉండే. అది ఆటోమేటిక్ ఎట్లా పారిసిన పద్ధతి. ఇప్పుడు పురుగు కూడా కేసు ఎట్లా ఉన్నది, పురుగు కాలే. కారణం ఉన్నా అంటే నువ్వు చెప్పినట్టే ఎట్లా అంటే ఈయన ఎందుకు ఇట్లా చేస్తుంటారు అన్నట్టు కొంచెం డౌట్తో చేస్తుంటారు. అప్పుడు ఈయన కూడా పారిపోతారు, మళ్ళీ ఈయన పోతే వాళ్ళందరూ కూడా పోతారు అన్నట్టు వాళ్ళు చేస్తారు కథ ఇట్లా. కొన్ని మంది మాట్లాడతారట ఆయన మొత్తం మంత్రం జాగాలు ఇచ్చినారు, వాళ్ళు ఏదైనా పుల్ల పెట్టినారు, అట్లా ఏదైనా చేస్తేనట్ట సత్యనాశ అయినారు, పరిశ్రమ చేసినారు అన్నట్టు మాట్లాడతారు పక్క వాళ్ళు జాగా లేదు ఏం లేకపోతే కనీసం జాగా తీయాలి అని నా డిమాండ్ అమ్మ. లేకపోతే వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి, లేకపోతే ఏదైనా భూమి జాగేయాలి, అట్లా ఏం లేదు కానీ కనీసం జాగా తీయాలి వీటికి. వాళ్ళు ఏదైనా మార్గం దొరుకుతాయి. ఇప్పుడు మీతో పేదవాళ్ళు వచ్చి ఏదైనా మాకు చెప్తారు, మరి ఏదైనా వాళ్ళు కలెక్టర్కి చెప్తారు, మినిస్టర్కి చెప్తారు, ముఖ్యమంత్రికి చెప్తారు, ఏదైనా ఎట్లా చేస్తున్నారు ఏంటి ఈ సమయంలో ఎట్లా అంటే ముంగట మళ్ళీ మా మాట కూడా ముంగట పోతాయి కదా, మరి ఎవరన్నా సాయం చేస్తారు అన్నట్టు ఉంటాయని నా ఆశ. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా ఆధునిక సమాజంలో, ఆదివాసీ సమాజంలో చొచ్చుకుపోయిన ఈ మూఢనమ్మకాల నుండి సమాజం బయటపడాలంటే ఏం చేయాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలి అంటే ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తమ బాధ్యత నిర్వర్తించాలి. కర్ణాటక, మహారాష్ట్రాలలో తెచ్చినట్లుగా తెలంగాణలో కూడా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం చేసి కఠినంగా అమలు చేయాలి. దేశవ్యాప్తంగా కూడా చట్టం తెచ్చే దిశగా ప్రయత్నం చేయాలి. శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని బాల్యం నుండే పిల్లలకు అలవాటు చేయాలి. అప్పుడే సమాజం మూఢనమ్మకాల నుండి బయటపడగలదు. ఇప్పుడు ఆదివాసుల ఇష్యూ కాబట్టి ఆదివాసుల మూఢనమ్మకాలు గురించి హైదరాబాద్లో మాత్రం తక్కువనే అని కాదు, మూఢనమ్మకాలు చదువుకున్న వాళ్ళలో, చదువు లేని వాళ్ళలో. కారణం ఇంతకుముందు నేను చెప్పిన వైజ్ఞానిక దృక్పథం అనేది మన చదువుల్లో లేకపోవడం. కానీ వీళ్ళుంటే ఏదో ఒకటి డబ్బులు ఇతర ఉన్నాయి, వీళ్ళకి ఖర్చు పెట్టుకున్నా పెద్ద మనం అనుకోము. కానీ ఇక్కడ కూడా లక్షలు కోట్లు మోసపోతున్నారు. కానీ అక్కడ అసలు తిండికే లేని పరిస్థితి, వాళ్ళకి చదువు లేని పరిస్థితి, వాళ్ళకి 5-10 వేలు కూడా చాలా పెద్ద భారంగా ఉంటుంది. ఇంక 20-30 వేలు అయితే అసలు అప్పుల్లోంచి బయటపడని పరిస్థితి ఉంటుంది. సమాజం కేవలం ఎదిగితే, టెక్నాలజీ పెరిగితే సరిపోదు. ఆ టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలా, దానికి కారణమైన మూలమైన సైన్స్ ఏంది, బేసిక్ సైన్స్ ఏంది, ఆ సైన్స్ అభివృద్ధి చెందడానికి కారణమైన ఆ ప్రశ్నించే తత్వం, వైజ్ఞానిక దృక్పథం పెంపొందాలి. ప్రశ్న లేదనుకోండి, నాకు ఎందుకు ఇలా అయింది, దీని వెనకాల ఏదో కారణం ఉందని వెతకడం మొదలు పెడితే కారణం లేదు. ఏది లేదు ఇదేదో శక్తి అనుకొని పోతే అయిపోయింది. ఇక నువ్వు ప్రశ్న ఇంకా నమ్మి మొదలు పెడితే ఇంక అంతే. సో ఈ నమ్మకాలు చివరికి మూఢత్వంలోకి దారితీసే పరిస్థితి ఉంటుంది. మూఢత్వాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తాం.
ఇటు పొలిటికల్ పార్టీస్ చేస్తూ ఉన్నాయి, ఇతర సంస్థలు చేస్తూ ఉన్నాయి, దాన్ని తగ్గించే ప్రయత్నం చేయట్లేదు. ప్రజల్లో కనుక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే, ఈ వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించగలిగితే, వాళ్ళలో మంచి చైతన్యం వస్తే చాలా అద్భుతమైన తుకారాం లాంటి ఐఏఎస్లు తయారయ్యే అవకాశం ఉంది, అక్కడ సైంటిస్టులు తయారయ్యే అవకాశం ఉంది. అది కల్పించాల్సిన బాధ్యత ఉంది. మన భారత రాజ్యాంగంలో రాసుకున్నాం ఆర్టికల్ 51H టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్. వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవవాదాన్ని, సంస్కరణాభిలాషాన్ని పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని రాసుకున్నాం. ఆ బాధ్యతను ప్రభుత్వం గుర్తిరిగి ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళలో ఈ వైజ్ఞానిక చైతన్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల్లో. ఇప్పుడు మనం ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్తే చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. అక్కడ స్టూడెంట్స్ 24 గంటలు ఉంటారు కదా, వాళ్ళకి ఆ వైజ్ఞానిక చైతన్యం అందిస్తే వాళ్ళు ఉన్నతమైన శిఖరాలకు అందుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక అంశం, మన పక్కనే ఉండే మహారాష్ట్రలో డాక్టర్ నరేంద్ర దాబోల్కర్ గారు మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలని పోరాడారు. ఆ క్రమంలో ఆయన హత్యకు కూడా గురయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం మూఢనమ్మకాల నిర్మూలన చట్టం చేసింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, సిద్ధరామయ్య గారి ప్రభుత్వం మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకొచ్చింది. కాంగ్రెస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభలో దేశంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మూఢనమ్మకాలు లేని ఒక వైజ్ఞానిక చైతన్యం కలిగిన రాష్ట్రంగా మార్చి ప్రజల జీవితాలని బాగు చేయాలని, ఈ మూఢత్వం నుంచి అందరినీ బయటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చట్టం తీసుకురావాలి సార్. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవ జిజ్ఞాసని, పరిశోధన సంస్కరణల స్ఫూర్తిని పెంపొందించుకోవాలి అని ప్రాథమిక విధిగా పాటించాల్సిన బాధ్యతగా రాజ్యాంగంలో 51Hగా రాసుకున్నాం. కానీ 75 రాజ్యాంగ భారతంలో నేటికీ మూఢనమ్మకాలను నిర్మూలించుకోలేకపోతున్నాం. దేశవ్యాప్తంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఒక పకడ్బందీ చట్టం తెచ్చుకోలేకపోయాం. అమృతోత్సవ భారతంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాల వల్ల హింస జరుగుతుంది అంటే అది మనందరికీ అవమానమే. మార్పు రావాలి. పకడ్బందీ చట్టంతో మూఢనమ్మకం అనే విషవృక్షాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలి. అప్పుడే సమాజం ముందడుగు వేసినట్టు. నమ్మకం అనేది మనిషి జీవితానికి పునాది లాంటిది. మూఢనమ్మకం అనేది సమాజ అభివృద్ధికి అడ్డుగోడ లాంటిది. నమ్మకానికి, మూఢనమ్మకానికి మధ్య వ్యత్యాసాన్ని విచక్షణతో తెలుసుకోవాలి. శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబిస్తూ మూఢనమ్మకాల పునాదులను బద్దలు కొట్టాలి. అప్పుడే సమాజం అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, రాజులగూడ, జైనూర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.